నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ మీరెందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే డౌట్స్ మాత్రమే వ్యక్తం చేస్తున్నారా బీజేపీ వైపు నుంచి? అన్న మా వెంకట్ భాయ్ చాలా స్మూత్గా చాలా స్వీట్ లాంగ్వేజ్లో చెప్తున్నారు. దాని వెనకాల తెర వెనుక చాలా ఎక్సర్సైజ్ జరిగేది. ఇద్దరు బిగ్ బ్రదర్స్, ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పార్టీ అనేది బిగ్ బ్రదర్స్ అని వాళ్ళే చెప్పుకుంటారు. అంటే రేవంత్ రెడ్డి గారి భాషలు చెప్పాలంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అనే చెప్పుకుంటారు. చాలా పొలిటికల్ అండర్స్టాండింగ్లో చాలా చాలా తెలివిగా చేసినటువంటి ఇది డివిజన్. ఇది సహజంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంత పెద్ద నగరం చేయాలి, తప్పేం లేదు. ఇంత పెద్ద నగరాన్ని ఒక పారదర్శకంగా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి ఇక్కడ. మాకు 3 ఎంపీలు ఉన్నారు ఇక్కడ. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, చేవెళ్ళ నుంచి విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, మల్కాజ్ నుంచి రాజేంద్ర గారు ఉన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాల్సి, ఓవైసీ గారు 4 ఎంపీలు ఉన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రజాభిప్రాయం సేకరించి పార్టీల అభిప్రాయం తీసుకుని ఉంటే రౌండ్ టేబుల్ కొంత పార్ట్ ఆఫ్ ది రఘునందన్ వీళ్ళందరితో మీటింగ్ అన్ని రాజకీయ పార్టీలు అట్లీస్ట్ ఎంపీలు కాకుండా పొలిటికల్ పార్టీస్, ఎమ్మెల్యేస్ మీరే ఎక్కువ ఉన్నారు, 3 కౌన్సిల్ మీటింగ్. ఇప్పుడు 3 ప్రధాన పార్టీలాగా ఒక కాన్సెన్సస్ పెద్ద నిర్ణయం కదా ఇవాళ. 2 కోట్ల జనాభా ఒక రకంగా చాలా పెద్ద నిర్ణయం. ఇట్స్ బిగ్గెస్ట్ నిర్ణయం. 2 కోట్ల జనాభా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు మనం రింగ్ రోడ్ దాటితే 4 కోట్ల జనాల్లో సగం ఇక్కడే ఉంటారు అన్న. సంగారెడ్డి అని లెక్క పెడితే 40% ఆఫ్ తెలంగాణ నిర్ణయము ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవాళ సరే నిన్నటి మొన్నటి మున్సిపల్ ఎలక్షన్స్ల సందర్భంలో ఈ వేడిలో ఈ జీవో ఇచ్చారు, 55 జీవో. ఇంకా చర్చ ఇంకా పొలిటికల్ ఇప్పుడు మీరు ప్రారంభించారు వాస్తవం చెప్పాలంటే. ఇంకా ప్రజలకు రీచ్ కాలే. దీని వెనకాల ఉన్నటువంటి నిర్ణయం ఏంటంటే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఇవాళ వాళ్ళ లెక్కలో 7 ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఎవరున్నాడు ఎంఐఎంకి రాసిచ్చినట్టే కదా. అదనంగా వచ్చినటువంటి యాడ్ చేసారు, వీళ్ళు మలక్పేట యాడ్ చేశారు, తర్వాత గోషమాయల్ కానీ, అదేవిధంగా సికింద్రాబాద్ కానీ, జూబ్లీహిల్స్ కానీ, సనత్ నగర్ కానీ, అంబర్పేట్ కానీ, ముషిరాబాద్ కానీ ఇవన్నీ యాడ్ చేసి ఈ ప్రాంతాలలో ఎవరు జనాభా ప్రాతిపదిక ఎవరిది డామినేషన్ ఉంది అంటే సహజంగా 150 కార్పొరేషన్స్ ఎంఐఎం మీరు తీసుకోండి, మీకు శాశ్వతంగా మీకు రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాం, మిగతా మాకు 2 వదిలేయండి అన్నట్టు ఉంది అన్నదమ్ముల పంచాయతీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి అంత సూసైడల్ డెసిషన్ ఏదైనా చేస్తుందన్న కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు బ్రదర్స్ అన్నప్పుడు వాళ్ళకు మిగతా రెస్ట్ ఆఫ్ ది తెలంగాణలో సపోర్ట్ కావాలి కదా ఎంఐఎంకి. రేపు జిహెచ్ఎంసీ ఇప్పుడు నిన్న మొన్న ఎలక్షన్ జరిగినాయి. కార్పొరేషన్స్ ఎవరి సపోర్ట్ ద్వారా రేపు కౌన్సిలర్స్ చైర్మన్ కావుతారు. ఎంఐఎం ఎక్కడైతే గెలుస్తుందో ఆటోమేటిక్గా కాంగ్రెస్ గెలుస్తుంది కదా. సో సహజంగా ఇక్కడ చాలా తెర వెనుక పెద్ద తతంగమే జరిగింది. అది బహిరంగంగా ఇంకా ఇప్పుడిప్పుడు వార్త బయటకు వస్తుంది, వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలా చర్చ జరుగుతుంది డెఫినెట్గా. శాశ్వతంగా గ్రేట్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఇంటర్నేషనల్ సిటీ అన్న మనకు. హైదరాబాద్ మేయర్ ఎవరు శాశ్వతంగా? ఇప్పుడు ఓవైసీ గారు ఉన్నారు అక్కడ. ఎంపీ ఓవైసీ తప్ప ఇంకెవరైనా గెలిచే వాతావరణం ఉందా? జస్ట్ ఇంపాసిబుల్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఈ మేయర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేసినట్టుగా వాళ్ళ చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఎంపీ కాదు, మేయర్ కూడా నువ్వు తీసేసుకో, తెలంగాణలో రెస్ట్ ఆఫ్ తెలంగాణ నాకు సపోర్ట్ చేయి, మిగతా జిహెచ్ఎంసీలో 2 అంటే సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజిర్ కార్పొరేషన్ నువ్వు నాకు మద్దతు ఇవ్వు, హైదరాబాద్లో నీకు మద్దతు ఇస్తాం. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీకి మేయర్ శాశ్వతంగా ఎంఐఎం వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి రాసిచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అది మీరు అన్నదే కనుక నిజమైతే చాలా పెద్ద స్ట్రాటజీనే. మరి డిఫరెంట్ స్ట్రాటజీ. ఇవాళని ఎందుకు రిలీజ్ చేసిండ్రు? ఇవాళని ఎందుకు రిలీజ్ చేసిండ్రు? సరే ఆ వేడి ఎలక్షన్ జరుగుతున్న వాతావరణం సరే నిన్నటి వరకు అయిపోయింది, 2 రోజులు ఆగొచ్చు కదా. పోనీ ఆల్ పార్టీ మీటింగ్ చర్చించుకొని మాట్లాడుకోవచ్చు కదా. ఈ వేడిలో ఎందుకు రిలీజ్ చేసిరంటే మున్సిపల్ ఎలక్షన్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఈ రోజు రిలీజ్ చేసిండ్రు. 10th రోజు వాళ్ళ టర్మ్ అయిపోతుంది, జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోతుంది. అయిపోయినాక అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఆల్రెడీ దీనికంటే 10 days బిఫోరే CCPs అవన్నీ కూడా ఆర్డర్స్ ఇచ్చి ఫంక్షనింగ్ యాజ్ 3 మున్సిపాలిటీ 3 కార్పొరేషన్స్ ఓన్లీ. అండ్